మనము లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారి విశాల్ మెగా మార్ట్ లో షాపింగ్ చేసే ఉంటాము. విశాల్ మెగా మార్ట్ అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం వినండి. సేమ్ యాజ్ డీమార్ట్ లాగానే మనకు కావాల్సిన గ్రోసరీస్ కానివ్వండి, షాపింగ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా ఒకటి అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. విశాల్ మెగా మార్ట్ లో అన్ని లభిస్తాయి. ప్రతి ఒక్క సిటీలో కూడా ఒక మెగా మార్ట్ అనేది ఉంటుంది, విశాల్ మెగా మార్ట్. ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్ లిస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం ఐపీఓ అనేది లాంచ్ చేశారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇక్కడ షేర్ ప్రైస్ వచ్చేసి 74 రూపీస్ నుండి 78 రూపీస్ మధ్యలో మీరు ఏ ప్రైస్ కన్నా కొనుక్కోండి అని చెప్తున్నారు. కాకపోతే ఒక్క షేర్ కొనుక్కోవడానికి ఉండదు. మినిమం మనం 190 షేర్స్ అనేది బై చేయాలి. లాట్ సైజ్ అనేది 190 షేర్స్ అనమాట. డేట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయంటే ఈ రోజు నుండి 11 డిసెంబర్ నుండి ఓపెన్ అయింది, 13 డిసెంబర్ దాకా క్లోజ్ చేయనమాట. 16th డిసెంబర్ రోజు అలాట్మెంట్ అనేది అవుతుంది. 17th డిసెంబర్ రోజు రీఫండ్, ఎవరికైతే షేర్స్ అనేవి అలాట్ అవ్వవో వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతాయి. 17th డిసెంబర్ రోజే షేర్స్ అనేవి కూడా వాళ్ళ డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేవి అయిపోతాయి. 18th డిసెంబర్ రోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ అని చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా